సార్ ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని మార్చేసి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డికో లేదంటే సత్యకుమార్కో ఇస్తారు అనేటువంటి ప్రచారం తాజాగా జరుగుతుంది. దానికి క్లారిటీ ఏమైనా ఇవ్వగలరా? లేదండి, అలాంటిది ఏమి ఉండదండి. ఆవిడ పెట్టి 7 నెలలే 8 నెలలే అయింది. ఆవిడ పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. పార్టీ ఎలాంటి నాయకత్వ మార్పు అనేది లేదు. ఎన్నికలకి ఆవిడ నాయకత్వంలోనే వెళ్తాం. దాంట్లో తిరిగేం లేదండి. ఇప్పుడు జనసేన తోటి పొత్తేమో ఏపీలో ఉన్నారు. బట్ తెలంగాణలో మాకు జనసేనతో పొత్తు లేదని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తున్నారు. ఏంటి అసలు మీ ఈ జనసేనతో పొత్తు ఉన్నట్టా లేనట్టా? ఆంధ్రప్రదేశ్ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. అదే తెలంగాణలో కూడా ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా 8 చోట్ల పోటీ చేసి మొన్న జరిగిన ఎన్నికల్లో చూశారు మీరు. సో ఫలితాలు ఎలా వచ్చాయనేది పక్కన పెడితే కలిసి పోటీ చేసి ఎన్డీఏ భాగస్వామిగా కలిసి పోటీ చేశాడు. అవును, ఏ కన్ఫ్యూజన్ ఏం లేదండి. కన్ఫ్యూజన్ లేదా? కానీ ఇప్పుడు లేదు, జనసేనతో పొత్తు లేదని అనౌన్స్ చేశారు కదా కిషన్ రెడ్డి. చూద్దామండి, అది జాతీయ నాయకత్వం చెప్తుంది అనమాట, ఉందా లేదా అనేది. నేషనల్ పార్టీ కాబట్టి ఆయన షర్మిల తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినందువల్ల ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? మాకేముండదండి. కాంగ్రెస్ బీజేపీ భిన్న ధ్రువాలు దేశవ్యాప్తంగా ప్రతిపక్షంలో అధికార పక్షంలో రెండు కూడా చాలా చోట్ల పనిచేస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షము ఈ దేశంలో కాంగ్రెస్ బీజేపీకి. అంచేత రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగైంది. సో దాన్ని రిపేర్ చేస్తాను. మా నాన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, జాయిన్ అవుతున్నాను, కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొస్తాను ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తారు. ఆవిడ రాజకీయంగా ఆవిడ పార్టీ పెట్టుకున్నారు, ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. ఇవాళ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయ్యారు ఆవిడ. చూద్దామండి, ఎవరి అవకాశాలు వాళ్ళవి, ఎవరి రాజకీయం వాళ్ళది కాబట్టి లెట్ us see అండ్ వాచ్ చేద్దాం. ఆవిడ 2 నెలల సమయంలో ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని జాకీలతో లేపగలుగుతారో చూద్దామండి. అంటే ఇప్పటి వరకు తెర వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ బీజేపీ తోటి పార్లమెంట్ బయట కానీ పార్లమెంట్ లోపల కానీ మద్దతుగా ఉన్నారు, ఒకటిగా ఉన్నారు, ఆ రెండు పార్టీలు ఒకటే అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ సమాజం దాదాపుగా నమ్ముతూ ఉంది. సో ఇప్పుడు షర్మిల రావటం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాదా? కాదండి, ఎలా అవుతుంది? కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మా నాన్నకు మోసం చేసింది, మా అన్నకు మోసం చేసింది అని ఆవిడ తిరిగారు కదా మొన్నటి వరకు. ఇప్పుడు మనసు మార్చుకుని కాంగ్రెస్ పార్టీ మా దిక్కు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ప్రజలు నమ్మాలి కదండి ముందర. అదే అంటున్నాను, ఇప్పుడు బీజేపీ బలంగా ఉంది దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా బలంగానే ఉంది. సో ఒక పక్కన వైసీపీ వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఆవిడ చూద్దాం ఆవిడ ఏ విధంగా రాజకీయంగా ఆవిడ ఎదుర్కొంటారు రాష్ట్రాల్లో పరిస్థితుల్ని. కాంగ్రెస్ లో తులసిరెడ్డి గారు లాంటి పెద్దలు కాంగ్రెస్ లో ఇంత ముందు ఉన్నటువంటి నాయకులు అనేక ఎలా యాక్సెప్ట్ చేస్తారో, నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు యాక్సెప్ట్ చేస్తే ఏంటి పరిస్థితి, ఎన్ని సీట్లు ఇప్పుడు 1%, 1.5% ఉంది కాంగ్రెస్ పార్టీకి. సో పెరగలేదు. బీజేపీకి అయితే 9 నుంచి 11% వరకు పెరిగాయి. బై ఎలక్షన్స్ మేము పోటీ చేసాం కాబట్టి అన్ని చోట్ల మా బలం మళ్ళీ కనపడింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేయలేదు, చేసినా కానీ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయి కనపడకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ లో. సో లెట్ us see, పక్క రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు కాబట్టి చూద్దామండి, ఈ 2 నెలల్లో అన్ని తేలిపోతాయి కదా. అని ఒకటి సౌత్ లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ప్లస్ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తాజాగా మణిపూర్ నుంచి ఎక్కడికో కార్యక్రమం పెట్టారు, బొంబాయి దాకా న్యాయ భారత్ అనే కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా సౌత్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో దాన్ని ఎలా చూస్తారు? ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మేము ఇస్తామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అదే స్లోగన్ తోటి ఎంటర్ అయితే ఆంధ్రప్రదేశ్ లో మీకు ఎఫెక్ట్ ఉండదా? సో మాకేముంటుందండి, బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ బలంగా దేశంలో ఉంది. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో 350 సీట్ల టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాం. గతంలో 300 సీట్లు టార్గెట్ పెట్టాం, 19 ఎన్నికల్లో గెలిచాం, చూపించాం. అంతకుముందు 288 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం, గెలిచాం, చూపించాం. ఇప్పుడు కూడా 350 సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం, గెలుస్తాం, హ్యాట్రిక్ కొడతాం. సో మాకు ఏ దశలోనూ కూడా కేంద్ర అంటే లోక్సభ ఎన్నికలు వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ మాకు ఎలాంటి ప్రత్యర్థి కాదు.
అని మనం నిరూపణ జరిగింది. ఈవెన్ అసెంబ్లీలోనే కాలేకపోయింది. సౌత్ లో అంటే కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ చేసిన 1-2 చిన్న చిన్న తప్పుల వల్ల కాంగ్రెస్ పార్టీకి గెలిచి కర్ణాటకలో విజయం సాధించింది. కానీ ఇవాళ కొట్టుకుంటున్నారు. సిద్ధరామయ్య, డికే శివకుమార్ రోజు పిల్లి ఎలకలా కొట్టుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు. అప్పుడే అరే అనవసరంగా గెలిపించారా బాబా అని. అదే పరిస్థితి తెలంగాణలో కూడా పాపం రేవంత్ రెడ్డి కష్టపడి కింద మీద పడి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చాడు. మరి అంతవరకు దాన్ని అతన్ని ఉండనిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరు మారిపోతారో తెలియదు కదా, ఎప్పుడు ఎవరు కొట్టుకుంటారో, ఎలాగ ప్రవర్తిస్తారో, అతను రూలింగ్ చేయలేస్తారా సరిగ్గా. అంతే ఇవన్నీ చూడాలి. కాంగ్రెస్ పార్టీ మాకు చూడండి, ఒక్కసారి గెలిచిన వ్యక్తి బీజేపీ కార్యకర్తగా 30 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళ తర్వాత అతను టికెట్ గెలిస్తే అతను వెంటనే ముఖ్యమంత్రి చేశాం. కాంగ్రెస్ పార్టీ అలా చేసే పరిస్థితి లేదు. వెంటనే లాగేస్తా కుర్చీ. సో తెలుగుదేశంకి ఆ పరిస్థితి లేదు, తెలంగాణ మన కేసీఆర్కి ఆ పరిస్థితి లేదు, వైసీపీకి ఆ పరిస్థితి లేదు, బీజేడీకి ఆ పరిస్థితి లేదు, ఏడీఎంకే లేదు, డిఎంకేకి లేదు. ఏ రాజకీయ పార్టీకి కూడా బీజేపీ చేసేటటువంటి రాజకీయం అంటే బీజేపీ చేసేటటువంటి ప్రజల యొక్క అంటే కార్యకర్తలకు వాల్యూ ఇవ్వడం కానీ, చిన్న చిన్న ఇళ్ల నుంచి అంటే చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తులకి ముఖ్యమంత్రులు చేయడం, స్పీకర్ చేయడం, దేశంలో అత్యున్నత పదవులు ఇవ్వటం, అది బీజేపీ యొక్క ప్రజల పార్టీ. బీజేపీ ఫర్ ద పీపుల్ అనేది కనపడుతుందండి. వేరే కాంగ్రెస్ పార్టీ ఇది చేయాలంటే కొన్ని జన్మలు ఎత్తాలా. మరొకటి కూడా వినిపిస్తుంది మహారాష్ట్రలో చూసిన తర్వాత, మరొకటి కూడా వినిపిస్తుంది కదా, మహారాష్ట్ర కానీ దాదాపు 12 రాష్ట్రాల్లో మీరు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు గందరగోళం చేసి. సో అది సపరేట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసలు వైసీపీకి బీజేపీకి మధ్య బంధం ఉన్నట్ట లేనట్ట? లేదండి, అలాంటి బంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బంధం తప్పించి బీజేపీ వైసీపీ ప్రధాన శత్రువు. బీజేపీకి రాష్ట్రంలో తెలుగుదేశం ఎంత శత్రువో వైసీపీ కూడా అదే శత్రువు. కమ్యూనిస్టులు ఏ విధంగా శత్రువులో అదే విధంగా శత్రుత్వం ఉంది. ఎలాంటి పొత్తులు కానీ ఎలాంటివి కానీ లేవు. 10 ఏళ్ల నుంచి దీని మీద జగన్మోహన్ రెడ్డి కొనసాగడానికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండే అని చెప్పి అనే వాళ్ళకి ఏం చెప్తారు? సరే, ఎలా అవుతుందండి? ఇప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ఆ కేసులన్నీ కోర్టులో ఉన్నాయి. కోర్టులకి మాకు సంబంధం ఉంటుందండి? అదన్నా మేము పెట్టిన కేసులు అయ్యి మేము పెట్టిన కాదు కదా. కోర్టులో ఇప్పటికీ నడుస్తున్నాయి, వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కోర్టుకి ఆయన తీసుకున్నాడు, ఏమంటారు దాన్ని, లాయర్లు పంపించి కోర్టుల నుంచి దాన్ని తీసుకుని నడిపిస్తున్నాడు ఆయన. అంచేత కోర్టులకి జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్. మీ అందరికి తెలుసుందే కదా. కొత్తగా ఈ దేశంలో ఏ మార్పులు జరగలేదు కదా. సో జ్యుడిషియరీ సిస్టమ్ ని మనం విమర్శించడానికి లేదు కానీ, బట్ నరేంద్ర మోడీ గారి అండతోటే ఆయన బయట ఉన్నారు, లేకపోతే బయట ఉండరనే కదా అందరూ అనుకునేది. ఇవన్నీ రాజకీయ విమర్శలు, పనులేని చేసే రాజకీయ విమర్శలు సార్ ఇవి. ఇవన్నీ నిజం కాదని ప్రజలకు తెలియదా చెప్పండి? ప్రజలకు నిజంగా ఇలాంటి పనులు చేస్తుంటే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకు పట్టం కడతారండి? నార్త్ ఈస్టర్న్ క్రిస్టియన్ స్టేట్స్ లో బీజేపీని దిగ్విజయంగా జరుగుతుంది. గోవా క్రిస్టియన్ స్టేట్ మేజర్, అలాంటి 70% గోవాలో బీజేపీ ఓటేశారు. సో కుల మతాలకు అతీతంగా సబ్కి సాత్ సబ్కి వికాస్ నినాదం ఏదైతే మోడీ ఇచ్చాడో, మోడీ భరోసా తోటి, మోడీ మీద ఉన్న భరోసాతో రాష్ట్రంలో కూడా గెలుస్తాం, దేశంలో మళ్ళీ గెలుస్తాం. అంచేత ఎలాంటి భయాలు లేవు సార్. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి బీజేపీ తెర వెనుక బాగా అండగా ఉంది, నిలబడింది, అందుకే గెలిచాడని చెప్పి అంటారు. అలాంటి అండనే 2024లో కూడా అందజేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? లేదు, అసలు బీజేపీ అప్పుడు ఇండిపెండెంట్ గా బీజేపీ పోటీ చేసింది, మీ అందరికీ తెలుసు. సరే, ఓటు శాతం తక్కువ వచ్చినప్పటికీ కూడా మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసాం. మమ్మల్ని కాదనుకుని తెలుగుదేశం ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ఎవరెవరు ఎక్కడ ఎలా పోటీ చేశారో మనం చూసాము. సో చేత ఎలక్షన్స్ ఫేర్ గా జరిగితేనేమో ఈ అబ్బాయి అదేదో జరిగిపోయింది అంటున్నారు. ఎలక్షన్ లో ఫేర్ గా మేము ఓడిపోతేనేమో అబ్బో సూపర్ గా బీజేపీ కరెక్ట్ గా ప్రజాస్వామ్యం గెలిచింది అంటారు. ఏందండి నాకు అర్థం కాదు. ఈ కుహనా శక్తులు, కుహనా వాదులు కొంతమంది దేశానికి పట్టిన చీడపురుగులాగా, కమ్యూనిస్టులాగా ఇలా ఉన్నారు వీళ్ళంతా. మంచి జరిగితే ఒకటి, చెడు జరిగితే ఇంకొకటి. ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటి నరేంద్ర మోడీని వ్యతిరేకించే వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. అవును, పెద్దల ముసుగులో
అవును. సార్ ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణలోని. అంటే క్లోజ్ అయిపోయినట్టేనా? ఆ పార్టీ ఇంకా బతకదంటారా? సార్ ఈజ్ వెరీ డిఫికల్ట్. వచ్చేది లోక్సభ ఎన్నికలు. హ్మ్. లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలని రెండే ప్రజలు ఎన్నుకుంటారు. ఎందుకు బీఆర్ఎస్ కి వేయాలి, ఎందుకు టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ అయ్యింది, బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు వేయాలి? ఆయన ఏమన్నాడు, అబ్బాయి నేను నేషనల్ పార్టీ పెట్టా, నేను మహారాష్ట్రలో పోటీ చేస్తున్నా, ఒరిస్సాలో పోటీ చేస్తున్నా, ఢిల్లీలో పోటీ చేస్తున్నా, అక్కడ పోటీ, కర్ణాటకలో పోటీ చేస్తున్నా. ఎక్కడ పోటీ చేశాడు చెప్పండి? కర్ణాటకలో హ్మ్. పోటీ ఎలక్షన్ జరిగి వెళ్ళలేదు. తమిళనాడు జరిగి వెళ్ళలేదు. పోటీ చేయడం ఏంటి, అసలు కనీసం వెళ్ళిన పాపన కూడా పోలేదు. ఒక అభ్యర్థిని పెట్టిన పాపన పోలేదు. ఏందో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఏమంటే అధికారంలో ఉండి ఏం మాట్లాడినా సాగుద్ది, నడుతుంది అనుకున్నోడికి ఇది పెద్ద గుణపాఠం ఏంటి. రీజనల్ పార్టీ, ఇప్పుడు సబ్ రీజనల్ పార్టీ 13 హ్మ్. జిల్లాల్లో ఉన్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. హ్మ్. సో ఓటేసేటప్పుడు నరేంద్ర మోడీకి వేస్తామా, కేసీఆర్కి వేస్తామా అంటే జనం అంతా నరేంద్ర మోడీకి వేస్తాం అంటారు. ఎందుకు కేసీఆర్కి వేయాలా? ఎలాగో ఓడిపోయాడు. పార్లమెంట్ కానీ ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఉపయోగం లేదు. ఏం చేయలేడు. ఒక ప్రాజెక్టు తేలేడు. రైల్వే ప్రాజెక్టు తేలేడు. ఒక హైవే ప్రాజెక్టు తేలేడు. ఏం తేలేడు కాబట్టి కేసీఆర్కి వేయడం దండగా. సో ఏదో హ్మ్. కాంగ్రెస్ పార్టీ ఎలాగా దేశంలో రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేయడం దండగా. రాష్ట్రంలో మొన్న వేసాము. హ్మ్. అంచేత ఇప్పుడు ప్రత్యామ్నాయం నరేంద్ర మోడీ దేశంలో మూడోసారి హ్యాట్రిక్ కొడతారు కాబట్టి మోడీకి వేద్దాం అని ప్రజలు డిసైడ్ అయ్యారు. తెలంగాణ ఏంటి, ఆంధ్ర ఏంటి. సో కాళేశ్వరం గురించి ఏం చేస్తున్నారు? మీ మీదేమో కాంగ్రెస్ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ మీ మీద మీరేమో కాంగ్రెస్ పార్టీ మీద చెప్తున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏం చేస్తారు? ఆల్రెడీ కంప్లైంట్స్ ఉన్నాయి సిబిఐ దగ్గర గాని అందరి దగ్గర. చర్యలు తప్పనిసరిగా తీసుకోవడం జరుగుద్ది కేంద్రం నుంచి. రాష్ట్ర ప్రభుత్వం మొన్న నెల వచ్చి వాళ్ళు ఏం చేస్తారో చూద్దామండి. దానికి మీద మేము ఫస్ట్ వెళ్ళి చూడటము, దాని మీద ఫస్ట్ మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ రియాక్ట్ కావడం, దాని మీద ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం మేమే. ఈ కాళేశ్వరంని అతను కాజేస్తున్నాడు, కాజేసే పనిలో ఉన్నాడని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నాం. అదే జరిగింది. దాని మీద ఆధారాలు, సాక్ష్యాలు అన్ని ఒకటొకటి ఉన్నాయి. ఖచ్చితంగా అప్రోప్రియట్ టైంలో అప్రోప్రియట్ యాక్షన్ ఉంటుందండి. సో ఉదయం నుంచి కూడా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చేయబోతున్నారు ఈడీ అని చెప్పి అంటున్నారు. అలాంటి వాతావరణం ఉందా సార్ అక్కడ? అరెస్ట్ చేయబోతున్నారా? సార్, ఒక ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, హ్మ్. రాజ్యాంగబద్ధ సంస్థలు మిమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళాలా, మాట్లాడాలా? అందరూ వెళ్ళారు. ఎవరు హ్మ్. మినహాయింపు ఇచ్చారండి? ఎవరు మినహాయింపు కాలా. హ్మ్. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని కూడా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేద్దామని చూసింది. హ్మ్. ఆయన చట్టబద్ధంగానే ఎదుర్కొన్నాడు ఏదున్నా సరే. అదే విధంగా అమిత్ షా గారిని ఇబ్బంది పెట్టారు. చట్ట ప్రకారంగానే ఆయన అన్ని ఎదుర్కొన్నాడు. సో హ్మ్. ఇలాగా లాలూ ప్రసాద్ యాదవ్ మీద కేసు వచ్చింది. వెళ్ళాడు, జైలు కూడా వెళ్ళొచ్చాడు ఆయన. జయలలిత గారు జైలు కూడా వెళ్ళొచ్చింది. హ్మ్. ఏ ఒక కోడా జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కూడా జైలుకి వెళ్ళొచ్చాడు. సో ఈత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం కాకముందే ఆయన కూడా 16 నెలలు ఉండొచ్చాడు. సో ఎవరు ఆ చట్టానికి అతీతులు కాదు అనేది ఆయన దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ అనేది దిగొచ్చారా అండి? ఇంకా అరెస్ట్ వెళ్ళాలా, చేయబోతున్నారా ఫేస్ లేదా? చేయాలా, తక్కువ చెప్పాలా. ఇంత అరెస్ట్ చేస్తున్నారా లేదా కేజ్రీవాల్? చూద్దామండి. పిలిచారు, ముందర పిలిచినప్పుడు వెళ్ళి ఏమి చెప్పాలో సమాధానం చెప్పాలి కదండి. సో కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే ఇమీడియట్ గా కవితను కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక రాజకీయపరమైన చర్చ. అక్కడ దాకా వస్తారా? సో చూద్దాం. చట్టం తన పని తాను చేసుకెళ్తది. ఇదేదో మోడీ చేసేది కాదు, మా నడ్డా గారు చేసేది కాదు, నేను చేసేది కాదు. భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర హ్మ్. ప్రభుత్వ సంస్థల యొక్క పని అది. కేంద్ర ప్రభుత్వం పని కూడా కాదు ఇది. సంస్థల అవునవును. యొక్క పని. ఆ సంస్థలు ఇండిపెండెంట్ సంస్థలు. అంచేత హ్మ్. వాటి పని అవి చూసుకుంటాయి. మా బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ బీజేపీ వాళ్ళే కదా మొట్టమొదటి బయటికి తీస్తుంది. వీడియోలు కూడా బయట పెట్టిన ఆధారాలు ఉన్నాయి. కవిత అరెస్ట్ ఇదిగో రేపో ఎల్లుండి అని చెప్పి దాదాపు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు కదా! చూద్దాం. మా ఆశది ఆవిడ తప్పు చేసిందని మేము నమ్మాము. హ్మ్. కాబట్టే ఆవిడ మీద అలిగేషన్ చేశాము. సో ఆవిడ కేసు వచ్చింది. ఆవిడ కేసు కోర్టులో పెట్టుకుంది. సో అంచేత అరెస్ట్ అనేది తప్పలేదు అనుకుంటే ఆ సంస్థలు చేస్తాయండి. అది మనం బీజేపీ చేసేది కాదు కాబట్టి. అయితే అలిగేషన్ చేయడంలో, ఒక ఆధారాన్ని చూపించడంలో మేము సఫలీకృతం అయ్యాం. అది సంస్థల యొక్క పని. చేస్తాయా, చేయవా, ఓన్లీ ఇంటరాగేట్ చేసి వదిలేస్తాయా, అరెస్ట్ వరకు వెళ్తారా అనేది వాటి పని.